కదా. దాహం అన్నాడా? ఇక్కడ వాక్యం ఏం చెప్తుంటే దాహం తీర్చేది ఒక్కడే. మరి ఎవరు దాహం తీర్చలేదు. లోకం దాహాలు ఎన్నో ఉన్నాయి, కానీ యేసు దాహం తీర్చగలడు. హల్లెలూయా. అందుకే యేసు దాహం అన్నాడు. మోషే కదా కాదు, మోషే గురించి. ఒకరోజు మోషే ఎడారిలో జనాలు కోరుకున్న నీళ్లు కావాలని. మోషేకి భయం వేసింది, వీళ్ళు తప్పుదారు నీళ్ళు కోసం. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళి ఈ పెద్దను తీసుకొని వెళ్ళి బండ దగ్గరికి వెళ్ళి కొట్టమంటాడు. కొట్టి ఏమవుతుంది? నీళ్ళు వస్తాయి. మోసే ఏం చేశాడంటే బండ కొట్టాడు, నీళ్ళు వచ్చినాయి. ఎన్ని నీళ్ళు వచ్చినాయంటే జనాలు దాహం మొత్తం తీరిపోయి బాగా తాగాయి నీళ్ళు. ఆ విధంగా జరిగింది మోసే కథలో. అదే యోహాను అసపత్రికి వస్తే యోహాను 6:35 చదువు. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా ఎదుకు వచ్చేవాడు ఏ మాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు తప్పిపోడు. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరైతే యేసు ఒప్పుకుంటాడో దాహం చూస్తారు. యేసు ఆయనకు వచ్చి ఇంకప్పటికీ తప్పికేయదు. మనకి ఆయన నమ్మితే చాలా దాహం చూపిస్తాడు. లోపల ఎన్నో దాహాలు ఉంటాయి, ధన దాహం, ఎన్నో శృంగారం కానీ ఎన్నో దాహాలు ఉన్నాయి, కానీ యేసు దాహం చూపిస్తాడు. హల్లెలూయా. యేసు అయితే దాహం చూపిస్తాడు మనకి. మళ్ళీ యేసే బండ. ఇప్పుడైతే మోషే కొట్టాడు బండ, నీళ్ళు వచ్చింది కదా. అదేవిధంగా యేసే బండ. మనం ఎప్పుడైతే యేసుని అడుగుతామో మనకు నీళ్ళు వస్తాయి. జీవాహారం ఆయనే. ఎప్పుడైతే మనం యేసు ఒప్పుకుంటామో, ఎప్పుడైతే యేసును వెంబడిస్తామో దాహం తీరుతుంది. ఒకటో కొరింథీ 10:4. ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే బండ యేసే. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి ఏదైనా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో తాగి ఆ బండ క్రీస్తు. ఇక్కడ మోషే గురించి చెప్తాను. ఎప్పుడైతే బండను కొట్టాడో నీళ్లు దాహం తీరింది. అదేవిధంగా మనం ఎప్పుడైతే యేసు బండ మనకి ఎప్పుడైతే బండ కొడతాం మన దాహం తీరుతున్నాం. హల్లెలూయా. మనం లోతు దర్శనం లోతు గురించి ఎంత తెలుసు? లోతు తెలుసా కదా? లోతు కదా. లోతు కూడా ఈ పని ఈ లోకాన్ని కోరుకున్నాడు, పశ్చాత్తాపాన్ని కోరుకున్నాడు. లోతు ఏమైంది? చివరికి సొలొమోను ఎదుర్కొన్నాడు. లోతు దాహం తీర్చుకుని అనుకున్నాడు. ఆ చేస్తే లోక దాహం అన్నీ ఉన్నాయి అక్కడ, తీర్చుంది నాకు సంతోషం అక్కడే ఉంటుంది అనుకొని వెళ్ళాడు. ఏమైంది? సొలొమోను పట్టణం నాశనం అయిపోయింది కదా. అదేవిధంగా దాహం, లోక దాహం మొత్తం మట్టి, చేదు, తాగలేము మనం. కానీ ఏసి ఇచ్చే దాహం తీయగా ఉంటుంది నీళ్ళు. హల్లెలూయా. తీపి దాహం మన సమృద్ధిగా ఇస్తాడు. అరొకలా ఇవ్వడు, సమృద్ధి దాహం తీరుస్తాడు. అదేవిధంగా చిన్న కొడుకు కదా. చిన్న కొడుకు చిన్న కొడుకు కానీ తెలుసా, వాళ్ళ నాన్నగారు ఆస్తి తీసుకొని వెళ్ళి తెలుసా కదా, ఆస్తి తీసుకొని వెళ్ళి అమ్ముతాడు. అమ్ముకుంటారు, ఆస్తి మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? దొరికింది ఏంటి? ఇంకా పందిరు ఫోటో చేస్తాడు, పందిరు పెంచుతారు అక్కడ. దొరికింది ఏంటి? చిన్నప్పుడు పంది కొట్టే కడుపు కూడా పంది కొట్టే ఆస్తి మొత్తం అయిపోయింది. హల్లెలూయా. ఆస్తి మొత్తం అయిపోయింది. దొరికిందా పంది కొట్టే కడుపు నింపుకోవాలనుకున్నాడు. ఎప్పుడైతే మళ్ళీ తక్కువ ఉప్పుకుని తండ్రి ఎంతో తండ్రి ప్రేమిస్తాడు. హల్లెలూయా. అదేవిధంగా మనం ఏం చేయాలంటే ఈ లోక ఆస్తిని వదులుకోవాలి. ఎప్పుడైతే ఒప్పుకుంటామో మన దాహం తీరుతుంది. హల్లెలూయా.
నిరంతరం ఆయనలోనే ఉండాలి. ఒకవైపు ఉండి ఒకవైపు ఉండకూడదు. హల్లెలూయా. ఎప్పుడైతే పసిపొట్టు దొరికిందో అప్పుడు బాధేసింది చిన్న కొడుకుకి, నేను మా కంటే బాగుంటుంది. అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? చిన్న కొడుకు వెళ్తాడు వాళ్ళ నాన్న దగ్గరికి. వాళ్ళ నాన్న తిట్టాడా కొట్టాడా? ఏమల్లా కొత్త డ్రెస్ వేసి ముద్దు పెట్టుకున్నాడు. అదేవిధంగా మన యోగాన్ని ముద్దు పెట్టి వేసుకోవాలి, ప్రతి వేసుకోండి మిమ్మల్ని ఏమంటుంది అద్దుకొని ముద్దు పెట్టుకుంటాడు. హల్లెలూయా. అదేవిధంగా చిన్న కొడుకు ఇంకోటి నేర్చుకోవచ్చు. మనం ఏం చెప్పండి? చిన్న కొడుకు అందులో తండ్రి ఎంతైనా ప్రేమిస్తాడు. ప్రేమ గురించి చెప్పుకోవచ్చు. ప్రేమ తన నాన్న ఎంతో ప్రేమించాడు చిన్న కొడుకుని. ఆస్తి కాబట్టి ఆస్తి ఇచ్చాడు, తప్పిపోయాక వాదిస్తున్నాడు. దేవుడు నువ్వు ప్రేమిస్తాడు, దాహం తీసినే కాదు ప్రేమిస్తాడు మిమ్మల్ని. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఏ దగ్గరికి వెళ్తామో మన దాహం తీరుస్తాడు. వాక్యం దేవుడు దీవించును కాక. ఆమేన్.